హలో ఎవ్రీవన్, బాగున్నారు అందరూ? సో లాస్ట్ 2-3 వీక్స్లో మనము ఏ టాపిక్స్ డిస్కస్ చేసాము? డివిజిబిలిటీ రూల్ డిస్కస్ చేసాము, రైట్? డివిజిబిలిటీ రూల్లో మనము ఆల్మోస్ట్ 1 to ఇక్కడ మనము డివిజిబిలిటీ రూల్ తీసుకుంటే కనుక డివిజిబిలిటీ రూల్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అన్ని డివిజిబిలిటీ రూల్స్ లాస్ట్ వీక్తో మనం కంప్లీట్ చేశాం కదా. సో ఈ వీక్లో మనం ఫ్రాక్షన్స్ కంప్లీట్ చేసాము, డివిజిబిలిటీ రూల్స్ కంప్లీట్ చేసాం. సో ఈ వీక్లో మనము రేషియోస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, రేషియోస్ ఇది కొత్త టాపిక్. ఈ రేషియోస్ స్టార్ట్ చేద్దాం. రేషియోస్ గురించి మీకు ఏం ఐడియా ఉందో ఒక 1 minute టైం ఇస్తాను మీకు. మీరు హ్యాపీగా స్క్రిబుల్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేశాను పేజ్. ఇది ఆన్ ఉందా ఇంతకీ? యా, ఇది ఆన్ ఉంది. మీకు రేషియోస్ అంటే ఏం తెలుసో చెప్పండి కొద్దిగా. రేషియోస్ అంటే చెప్పండి, దాని తర్వాత నేను క్లాసు ఎగ్జాంపుల్స్ అవి నా సైడ్ నుండి స్టార్ట్ చేస్తాను. రేషియోస్ అంటే ఏంటి, ఎక్కడ మనం యూస్ చేస్తాం రేషియోస్? ఎస్, రేషియోస్ మనం ఎక్కడ యూస్ చేస్తాము? రియల్ టైమ్ సినారియోస్లో కానీ, లేదు అంటే కనుక రేషియోస్ మీరు ఏం నేర్చుకున్నారు రేషియోస్లో? ఒకసారి చెప్పండి అందరూ. స్టూడెంట్స్ ఉన్నారా? ఎనేబుల్ కూడా ఉంది. ఎస్, అందరూ సైలెంట్గా ఉన్నారు. రేషియోస్ అంటే ఏంటి, మనం ఎక్కడ నేర్చుకున్నాము? 6th క్లాస్ వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? 7th వాళ్ళు ఎక్కడెక్కడ నేర్చుకున్నారు? 8th వాళ్ళు, ఆల్మోస్ట్ 8th వాళ్ళు 6th, 7thలో కూడా నేర్చుకున్నారు, ఇప్పుడు 8thలో కూడా నేర్చుకుంటున్నారు, రైట్? అసలు రేషియోస్ అంటే ఏంటి, మనం ఎక్కడ యూస్ చేస్తాము? అందరూ భలే సైలెంట్గా ఉన్నారు ఈరోజు. Ratios means which doesn't equal. Okay, the next ఇంకా రేషియో అంటే డెఫినేషన్స్ ఏంటి? ఎస్, ఎవరో రాయడం స్టార్ట్ చేశారు. వాట్ ఈజ్ రేషనల్ నెంబర్? మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న రేషనల్ నెంబర్ కాదు, అది మన నెక్స్ట్ టాపిక్లో కూడా చూడొచ్చు. ఒకవేళ మనం చూడలేదు అంటే కనుక మన ఇప్పటి ప్రస్తుత ఇదేంటి అంటే వాట్ ఈస్ ఏ రేషియో? ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. వాట్ ఈజ్ రేషియో దానికి మనం ఆ క్లాస్లోకి వెళ్దాము. ఫస్ట్, వాట్ ఈజ్ రేషియో?
టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చూడండి. న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్. ఓకే, డన్. ఒక నిమిషం, డిజేబుల్. ఓకే, రేషియోని మనము ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇక్కడ ఎవరో రాశారు. ఫర్ ఎగ్జాంపుల్, 1 chocolate can be divided into 4 parts. I can have 1 part alone. My sister can have 3 parts. సో అప్పుడు మనం ఏం రాస్తాం? అప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి. మీ దగ్గర ఒక 5 చాక్లెట్స్ ఉన్నాయి. 5 చాక్లెట్స్ని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. 5 చాక్లెట్స్ని ఒకళ్ళు 2 తీసుకున్నారు, ఒకళ్ళు 3 తీసుకున్నారు. ఓకే, అప్పుడు మనము దాన్ని ఏ విధంగా రాస్తాము? మనం దాన్ని 2:, ఎగ్జాంపుల్, ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఎగ్జాంపుల్, ఇఫ్ A and B, A and B ఎందుకు, ఏదో ఒక పేర్లు పెడదాం. రవి అండ్ రాజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళిద్దరి దగ్గర ఒక 5 చాక్లెట్స్ ఉన్నాయి. 5 చాక్లెట్స్ ఉన్నాయి. ఆ 5 చాక్లెట్స్ని రవి ఏమో 2 తీసుకున్నాడు, రాజుకి ఏమో 3 ఇచ్చాడు. సో దీన్ని నేను రేషియో ఫామ్లో రాయాలి. మనం రేషియో ఫామ్లో రాయాలి అంటే 2:3 అన్న ఫామ్లో రాస్తాం. ఎనీథింగ్ విచ్ వి రైట్. ఓకే, 2/3 కానీ, సారీ 2:3 కానీ. దీన్ని మనం ఎలా రాస్తాము అంటే ఈ 2:3ని 5 చాక్లెట్స్ ఉన్నాయి కదా, 5 చాక్లెట్స్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2/5 అని రాసుకోవచ్చు. రవి దగ్గర ఎన్ని ఉన్నాయి? 2/5. రాజు దగ్గర ఎన్ని ఉన్నాయి? 3/5. 2/5, 3/5. మళ్ళీ వాటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 2/5 ప్లస్ 3/5 ఈజ్ ఈక్వల్ టు 5/5 వస్తుంది. సో ఈ పర్టికులర్ దీన్ని మనము 2:3 రేషియో కింద మనం రాసుకోవచ్చు. డైరెక్ట్గా మనము 2:3 రేషియోలో రాసుకోవచ్చు. ఇక్కడ ఎవరో ఇంకో డెఫినేషన్ చెప్తున్నట్టున్నారు. ప్లీజ్ డౌన్ సార్, 5 minutes. ఓకే, నెక్స్ట్ పేజ్కి వస్తాను నేను. ఒకవేళ మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి మీ టెక్స్ట్ బుక్లో. చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వాళ్ళు. సపోజ్ A and B అని ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఇద్దరు స్టూడెంట్స్ది హైట్, ఒకళ్ళదేమో ఇక్కడ ఇచ్చారు చూడండి. We compared 2 quantities in terms of how many times. The comparison is known as ratio. We denote ratio using symbol. Okay, ఇక్కడ చూడండి వాళ్ళు ఇచ్చారు. Isha weight is 25 kgs and her father weight is 75 kgs. So how many times father's weight is of Isha's weight? It is 3 times. అంటే ఎలా రాస్తాం దాన్ని? Isha's age 25. The next, father age 75. So 25:75, 1:3. అంటే her age is 3 times more than, sorry, her father age is
3 times more than her age. అంటే ఏంటంటే వాళ్ళ నాన్నగారి ఏజ్ ఎంత ఉందో అది 3 times ఆ అమ్మాయి ఏజ్ కంటే ఎక్కువ. దట్ ఈస్ ది డెఫినేషన్. బుక్ డెఫినేషన్ ఫామ్లో కనుక మనం తీసుకుంటే చూడండి ఇక్కడ 75 divided by 25 3/1 3:1. మనము ఫాదర్ ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు అలా తీసుకోవచ్చు. అదర్వైజ్ మనము ఇలాగ కూడా తీసుకోవచ్చు 25 divided by 75 3:1 ఆర్ 1:3. మనము ఇచ్చిన క్వశ్చన్ బట్టి మన ఆన్సర్ రాసుకునేది ఉంటుంది. అది 3:1 వస్తుందా 1:3 వస్తుందా అని. ఇంకొకటి ఇచ్చారు చూడండి. ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్ ఈజ్ 10 అండ్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్సిల్ ఈజ్ 2. హౌ మెనీ టైమ్స్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్ దట్ ఆఫ్ పెన్సిల్? పెన్ను తోటి కంపేర్ చేస్తున్నారు వాళ్ళు, పెన్సిల్తో కంపేర్ చేయట్లేదు చూడండి. అప్పుడు ఏం రాస్తాము మనము? పెన్ కాస్ట్ ₹10. పెన్సిల్ కాస్ట్ ₹2. సో రేషియో తీసుకుంటే కనుక మనము 10/2. మనం ఇక్కడ రేషియో తీసుకుంటున్నాం కాబట్టి బోత్ ద వాల్యూస్ మనకి అవసరం ఉంటాయి. 5/1 అని వస్తుంది, అప్పుడు అది 5:1. అంతేగాని మనము 5 times క్యాన్సిల్ అయిపోయింది, సో 5 అన్నట్టు రాదు. ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే మనం రాసుకునేది కూడా 10/2 అని రాసుకుంటాం, 5/1 అని రాసుకుంటాం. సో పెన్సిల్ కాస్ట్తో కంపేర్ చేస్తే పెన్ కాస్ట్ 5 times మోర్. ఇది ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే చెప్తా చూడండి. ఇక్కడ పెన్ కాస్ట్ ఇదే దాన్ని మనము ఇంకొక రకంగా కూడా రాసుకోవచ్చు. మనం పెన్ కాస్ట్ ఈజ్ 2000 పైసే. ఇక్కడ చూడండి, నేను పెన్ కాస్ట్ ఈజ్ 2000 పైసే. పెన్సిల్ కాస్ట్ ఈజ్ సమ్ ₹10 అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ నేను కంపారిజన్ చెయ్యాలి అంటే కనుక గోల్డెన్ రూల్ అని పెట్టుకోవచ్చు. దీన్ని రేషియోలో గోల్డెన్ రూల్ ఏంటి అంటే గోల్డెన్ రూల్ ఆర్ కొండ గుర్తు కింద పెట్టుకుంటాం మనం కదా, బేసిక్ రూల్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, both the values or sides should be in, మళ్ళీ పైనకి తీసుకున్నాండి, should be in same form. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, కంపేర్ యాపిల్ టు యాపిల్ అని చెప్పి. యాపిల్ని నేను యాపిల్ని బనానాతో కానీ యాపిల్ని ఆరెంజ్తో కానీ నేను కంపేర్ చేయలేను. యాపిల్ తోటే కంపేర్ చేస్తాను, రైట్? అలాగే ఇక్కడ ఈ పర్టికులర్ సినారియో చూడండి. ఇక్కడేమో 2000 పైసలని ఉంది, ఇక్కడేమో 10 రూపాయలని ఉంది. దీనికి మనం ఏం చేయొచ్చు? 2000 పైసలనన్నా రూపీస్లోకి డివైడ్ చేసుకోవచ్చు. 2000 పైసలు ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రూపీస్? 2000 పైసే. 2000 పైసే ఈజ్ ఈక్వల్ టు 20 into 100, 1 రూపీ, అంతే కదా? 2000 పైసే ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్. అండ్ ఇది పెన్ కాస్ట్ ఎంత? సారీ, ఇదే పెన్ కాస్ట్ కదా. పెన్సిల్ కాస్ట్ ఎంత? ఇప్పుడు 10 రూపీస్. సో ఇప్పుడు 2 రూపీస్లోకి ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు కంపారిజన్ రేషియో చేస్తే వస్తుంది
20 divided by 10 is equal to 2 by 1 is equal to 2:1. Sound please, sir. Jayanti, are you able to hear my voice? ఇక్కడ మనము 2 అని చెప్పి రాయలేమండి. ఎస్ కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ రాస్తారు. ఓకే సార్, మీరు ఎవరైతే సౌండ్ అంటున్నారో వాళ్ళు మీ సైడ్ నుండి చూడండి మీరు. ఎందుకంటే నా సైడ్ నుండి వాల్యూమ్ కానీ లేకపోతే వాయిస్ కానీ క్లియర్గానే ఉంది అందరికీ. మీ సైడ్ నుండి ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది ఒక 1 minute అనోటేషన్ ఆన్ చేస్తున్నాను. ఇది అందరికీ అర్థమైందో లేదో ఒకసారి చెప్పండి. రేషియో అంటే ఏంటి, ఏ ఫామ్లో రాస్తాము మనము? ఎనీథింగ్, మనం ఒక వాల్యూని ఇంకో వాల్యూ ఎన్ని టైమ్స్ మోర్గా ఉంది, ఎక్కువగా ఉంది అని చెప్పి కంపారిజన్ చేయడం కోసం కూడా మనము రేషియో వాడతాము. ఆ రేషియో ఎప్పుడు ఏ ఫామ్లో ఉంటుంది అంటే A:B ఫామ్, మధ్యలో కోలన్ ఉంటుంది. ఇస్టు అంటే ఇలాగ మనం A:B అని రాస్తాము. ఓకే, సో A:B, 2:3, 4:5 ఈ ఫామ్లో ఉంటుంది. ఓకే, ఆల్రెడీ డౌన్లోనే చేస్తున్నాను. కాషియస్గా మీకు అది ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను కాషియస్గా డౌన్ చేసి అంతా పైననే రాస్తున్నాను. నేను కింద వరకు వస్తుంటే మళ్ళీ పైనకి తీసుకెళ్తున్నాను. ఇంకొక రూల్ ఏంటి, మనము యాపిల్ టు యాపిల్ ఎలాగైతే మనం కంపేర్ చేసేటప్పుడు రెండు సేమ్ ఐటమ్ సేమ్ రేషియో సేమ్ వాల్యూ, ఓకే, సేమ్ వాల్యూలోనే ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. రవి and Krishna. Ravi height is around 6 feet. Okay, Krishna height is 150 centimeter. 150, 25, 2.5, 30, 30 into 5, 150. 150 అంటే ఆల్మోస్ట్ 6 feet. ఇప్పుడు నేను ఈ ఇద్దరికి రేషియో చేయాలి. హౌ ఐ క్యాన్ డూ? ఐదర్ ఐ నీడ్ టు చేంజ్ దిస్ టు సెంటీమీటర్ ఆర్ ఐదర్ ఐ నీడ్ టు చేంజ్ దిస్ టు ఫీట్. 150, ఓకే, ఇందాక ఇలా చేసాం కదా. ఇప్పుడు 5 feet కాదు, 1 feet ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 1 feet ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? ఎస్ ప్లీజ్. మళ్ళీ డౌనా? ఓకే, ఒక్క నిమిషం. 1 feet ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 1 feet ఈజ్ ఈక్వల్ టు 30 centimeters. కరెక్టేనా అందరూ? 1 feet ఈజ్ ఈక్వల్ టు 30 centimeters. మీ స్కేల్ కనుక తీసుకుంటే ఆ స్కేల్లో ఉంటుంది 30 centimeters. ఓకే, సో ఇప్పుడు 6 feet అంటే ఎంత? 180 centimeters. 180 centimeters. ఇది 150 centimeters. సో ఇప్పుడు నేను చేసేటప్పుడు ఏం చేస్తాను? 180 divided by 150, 0, 0 క్యాన్సిల్, 3 6 are 3 5 are is equal to 6:5 ratio. 3 6 are 3 5 are 6:5 ratio. Okay, then next ఇంకా different 20:1 2 quantities. ఇగో చూడండి, ఇక ఇందాక మీకు చెప్పాను చూడండి, దీన్నే మీరు ఇంగ్లీష్లో రాయాలి అంటే కనుక డెఫినేషన్ ఫామ్లో. నేను డెఫినేషన్లు ఏవి మీకు ఇది అని చెప్పి చెప్పట్లేదు, ఎందుకంటే మీ బుక్లో ఉన్నాయి కాబట్టి మీరు ఆ బుక్లోంచి బై హార్ట్ చేసి రాయండి. నేను ఓన్లీ కాన్సెప్ట్ మటుకే క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఏవైతే బోల్డ్లో ఉన్నాయో
అవి మీరు చూసుకుని బై హార్ట్ చేసుకుని చేయండి. ఇగోండి ఇక్కడ చూడండి. 2 quantities can be compared if they are in the same unit. ఐదర్ సెంటీమీటర్స్ కానీ, కిలోమీటర్స్ కానీ, లేకపోతే ఫీట్ కానీ, రైట్? ఫీట్, సెంటీమీటర్స్, లేకపోతే లీటర్స్, మిల్లీ లీటర్స్, రైట్? ఇలాగా డిఫరెంట్ యూనిట్స్ కనుక ఉంటే, ఆ డిఫరెంట్ యూనిట్స్‌ని ఫస్ట్ మనము ఆ యూనిట్స్‌ని ఈక్వల్ చేసి, దాని తర్వాతనే మనము రేషియో చేయాలి. ఓకే. సమ్ రేషియో ఇన్ డిఫరెంట్ సేమ్ రేషియో ఇన్ డిఫరెంట్ సిట్యుయేషన్స్. చూడండి ఇక్కడ ఒక సినారియో ఇచ్చారు వాళ్ళు. దేర్ ఆర్ 24 girls and 16 boys going for a picnic. Ratio of number of girls to the number of boys. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? గర్ల్స్ ఇన్ కంపారిజన్ విత్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అని అడుగుతున్నారు. అప్పుడు నేను ఎలా రాసుకున్నానంటే 24/16 అని రాసుకుంటా. అదే వాళ్ళు రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అది 16/24 2:3 అని రాసుకుంటాం. సో మీకు ఎప్పుడన్నా మల్టిపుల్ చాయిస్ ఇచ్చేటప్పుడు ఇది ఇచ్చి మీకు మల్టిపుల్ చాయిస్‌లో ఏబిసిడి అని మీకు చూపిస్తా చూడండి. ఎలాగా మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారో ఎగ్జామ్‌లో. బాయ్స్. ఓకే. నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళిపోతాను. ఇక్కడ కనిపిస్తుంది కదా! బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు వాళ్ళు ఇక్కడ? బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 16. గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ వాళ్ళు కండిషన్ ఏమి ఇచ్చారు? రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ratio of number of girls to the number of బాయ్స్ ఇలా రాసి వాళ్ళు సమ్ ఏవో ఆప్షన్స్ ఇస్తారు. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే తెలుసు కదా. ఏ 2:3, బి సమ్ 3:2, సి ఆన్సర్ ఎంత ఇంతకి? 3:2 కదా. 3:2 is the answer. 2:3, 3:4, some 4:5. డి సమ్ ఏదో ఒక ఆన్సర్ 5:4 ఇదేదో ఆన్సర్ ఇస్తారు. దీంట్లో మనము సపోజ్ వాళ్ళు కనుక నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అడిగితే 3:2 అవుతుంది. 3:2 విల్ బి యువర్ ఆన్సర్. అదే కనుకను రేషియో ఆఫ్ అదే సినారియో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతా ఉండండి. అదే క్వశ్చన్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్
నెంబర్ ఆఫ్ బాయ్స్, పైన నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇచ్చారు కదా వాళ్ళు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ అని అడిగితే అప్పుడు మన ఆన్సర్ ఎలా అవుతుంది? అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మంది? 2:3 అవుతుంది. 2:3, 16 divided by 24. సో 2:3 అవుతుంది. సో మనము ఎప్పుడన్నా సరే మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి మన ఆన్సర్ చేంజ్ అవుతుంది. అది మటుకు గుర్తుపెట్టుకోండి. లేదు అంటే కనుక మ్యాథ్స్ ఎంత ఈజీగా కనిపిస్తుందో మీకు ఇచ్చే మల్టిపుల్ చాయిస్లు కూడా అలాగే ట్రిక్కీగా ఇస్తారు. తపాలని బోల్తా పడిపోతారు మీరు. బోల్తా పడిపోతే ఏంటి, మీకు తెలిసిన ఆన్సర్లు కూడా తప్పులు రాసొచ్చేస్తారు ఆ స్టేట్మెంట్ సరిగ్గా చదవకపోతే. ఒప్పుకుంటారు అందరూ? మనకి వచ్చు, కాకపోతే ఆ ఎగ్జామ్ టైంలో మనము ఫాస్ట్గా రాయాలి అన్న ఉద్దేశంలో క్వశ్చన్ సరిగ్గా చూడలేదు అంటే కనుక ఆన్సర్ మల్టిపుల్ చాయిస్ వేరేది పెట్టేసి వచ్చేస్తాం. సార్ నేను కరెక్టే సార్ రాశాను సార్ అని చెప్పి తర్వాత వెళ్ళి సార్ని అడిగితే ఇదిగో ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్ అని చెప్తారు మీ సార్ కానీ మేడం కానీ. ఓకే, కాబట్టి చేసేటప్పుడు అదొక్కటి ఒకసారి చూసుకోండి మీరు, క్వశ్చన్ ఏం అడిగారు. ఇంకొక సినారియో చూపించారు చూడండి ఇక్కడ. ఈ సినారియోస్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫైండ్ ద రేషియో 90 centimeters to 1.5 meters. 90 centimeters to 1.5 meters. The two quantities are not in the same unit, therefore they have to convert into same units. 90:150, 3:5. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఇంకో క్వశ్చన్, మేల్ అండ్ ఫీమేల్ది ఇంకొక క్వశ్చన్ ఉంది. There are 45 persons working in an office. If a number of females is 25 and the remaining are male, find the ratio number of females to. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు నెంబర్ ఆఫ్ మేల్స్, నెంబర్ ఆఫ్ మేల్స్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. 2 క్వశ్చన్లు అడిగారు వాళ్ళు. ఇక్కడ ఆన్సర్ చూడండి మీకు కరెక్ట్గా రివర్స్ ఉంది. 4/5, 5/4:5. Notice that there is a difference between the ratio 4:5, 5:4 and 4:5. రైట్. దీనికి ఇప్పుడు మనము ఎలాగా కొండగుర్తు ఏం పెట్టుకోవాలి, కొండగుర్తు ఏం పెట్టుకుంటే మనము తప్పు చేయము అన్నది మనం ఇప్పుడు చూద్దాం. టోటల్ స్టాఫ్ ఎంత ఇక్కడ 45 అని ఇచ్చారు. ఓకే, ఫీమేల్ ఎంత ఇచ్చారు? ఫీమేల్ 25 అని ఇచ్చారు. ఓకే, ఫీమేల్ 25 అని ఇచ్చి ఇక్కడ ట్రిక్కీగా ఏమి ఇచ్చారు? ద రిమైనింగ్ ఆర్ మేల్స్ అన్నారు. రిమైనింగ్ మేల్ అన్నది ఎలా తెలుస్తుంది మనకి ఇప్పుడు? 45 - 25. రిమైనింగ్ మేల్ అంటే ఫీమేల్ ఏమో 25 అన్నారు ఉన్న 45లో, సో మిగతా వాళ్ళందరూ మేల్ అయిపోతారు. సో ఇట్ ఈస్ 20. ఇప్పుడు మేల్ ఎంత? 20. నెక్స్ట్ మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఫీమేల్స్, నెంబర్ ఆఫ్ మేల్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ ఫీమేల్ టు నెంబర్ ఆఫ్ మేల్స్. నెంబర్ ఆఫ్ ఫీమేల్, ఒక నిమిషం పైనకి తీస్తున్నాను. ఓకే,
నెంబర్ ఆఫ్ ఫీమేల్ టు నెంబర్ ఆఫ్ మేల్. ఇలా ఇచ్చారు అనుకోండి, మీరు కొండ గుర్తు కింద ఏం పెట్టుకోండి అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఫస్ట్ ఈ 2 ఉంది కదా, ఈ 2 ఉంది కదా, ఈ 2కి ముందర ఏదైతే ఉందో దాన్ని మీరు డైరెక్ట్గా న్యూమరేటర్లోకి తీసుకోండి. 2 తర్వాత ఏదైతే ఉందో దాన్ని మీరు డినామినేటర్లోకి తీసుకొచ్చేసేయండి. ఈజ్ ఈక్వల్ టు 5:4. కరెక్ట్ చెప్పానా? చూడండి, 25:20, 5:4. మీకు ఈ 2ని బేస్ చేసుకోండి. మీరు ఎక్కడన్నా సరే ఈ 2ని బేస్ చేసుకుని 2కి ముందర ఉన్నదాన్ని న్యూమరేటర్ రాసేసేయండి, 2కి తర్వాత ఉన్నదాన్ని డినామినేటర్ రాసేసేయండి. సో యూ విల్ గెట్ 5:4. అదే కనుకను ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్, మళ్ళీ పైనకి తీస్తున్నాను ఒక నిమిషం, నెంబర్ ఆఫ్ మేల్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్. ఇప్పుడేంటి, మనకి 2కి ముందర ఏది ఉంది, మనకి మేల్ ఉంది. సో మేల్ కౌంట్ ఎంత ఇచ్చారు, 20 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫీమేల్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 4 4:5. ఓకే. సో 2కి ముందర ఇలాంటి క్వశ్చన్లు వస్తే 2కి ముందర ఉన్నదాన్ని డైరెక్ట్గా న్యూమరేటర్లో రాసుకోండి, 2కి తర్వాత ఉన్నదాన్ని డినామినేటర్లో రాసేసుకోండి. ఒక్క నిమిషం. ఎస్, ఎవరికన్నా డౌట్లు ఉన్నాయా? డౌట్లు ఉంటే కనుక అడగండి, అర్థమైతే కనుక మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఎస్ ప్లీజ్, మీకు ఎనేబుల్ చేశాను. ఎస్ సార్, ప్లీజ్. మీరు అదేమంటారు, కనిపించని కలర్లో రాస్తున్నారు, మీరు వేరే కలర్లో రాయండి. సార్ ప్లీజ్ అని చెప్పి ఏదో రాశారు, అది ఏమీ అర్థం కావట్లేదు, ఆ కలర్ అసలు బ్యాక్గ్రౌండ్ తోటి అర్థం కావట్లేదు. నో డౌట్ సార్ అని చెప్పి రాశారు, కానీ కింద ఎవరో ఎల్లోలో రాశారు కదా, వాళ్ళ మధ్యలో రాయండి సార్ ప్లీజ్ అని చెప్పి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ మోర్ అని చెప్పి రాశారు. ఓకే, ఒక్క నిమిషం. డన్. చాలా మందికి డౌట్స్ లేవు, గుడ్. కానీ ఒకళ్ళు సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం అని చెప్పి అడిగారు. సో అదే ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చూడండి. అర్థమైన వాళ్ళు మళ్ళీ ఒకసారి వినండి. ఓకే, అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకోవడానికి చూడండి. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్టాఫ్ లో నెంబర్ ఆఫ్ స్టాఫ్ కౌంట్ ఇచ్చారు 45 అని చెప్పి, అలాగే ఫీమేల్ ఇచ్చారు 25 అని చెప్పి. అండ్ ఇక్కడ ఏం అడిగారు, రిమైనింగ్. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు, మేల్ ఇంతమంది అని చెప్పి ఇవ్వలేదు, వాళ్ళు రిమైనింగ్ ఆర్ మేల్ అని చెప్పి ఇచ్చేశారు. సో దీని నుండి మనము 45 ఏమో టోటల్, ఫీమేల్ ఏమో 25. సో మేల్ ఎంత, ఇంకా 45 - 25 చేస్తే మనకి మేల్ కౌంట్ వచ్చింది. సో మన దగ్గర మేలు కౌంట్ రెండిటల్ది ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్, ఇప్పుడు రేషియో కనుక్కోమంటున్నారు. ఫైండ్ ద రేషియో నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ నెంబర్ ఆఫ్ మేల్స్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. ఇలాగా మనం కనుక్కునేటప్పుడు నేను సింపుల్ ట్రిక్ ఏం చెప్తున్నాను అంటే, నెంబర్ ఆఫ్ మేల్స్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్ అని చెప్పి, ఆర్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ టు నెంబర్ ఆఫ్ మేల్ అని ఫస్ట్ సినారియోలో ఉంటే, ఈ 2 ఏదైతే ఉందో, ఇక్కడ 2 ఉంది కదా మనకి, ఈ 2 ఉంది కదా, ఈ 2 ముందర ఉన్నదాన్ని మీరు డైరెక్ట్గా న్యూమరేటర్లో రాసేసుకోండి. 2కి తర్వాత ఏదైతే ఉందో దాన్ని మీరు డినామినేటర్లోకి రాసేసుకోండి. సో ఆ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద రేషియో.
ఈ పర్టికులర్ సినారియోకి నెంబర్ ఆఫ్ ఫీమేల్ టు నెంబర్ ఆఫ్ మేల్. అదే కనుక మీరు నెంబర్ ఆఫ్ మేల్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్ చూస్తే ఇక్కడ ఏమైంది, సారీ, నెంబర్ ఆఫ్ మేల్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్ అంటే ఏమైంది, ఇక్కడ అది రివర్స్ అయింది. నెంబర్ ఆఫ్ మేల్ మనకి న్యూమరేటర్లో వచ్చేసారు, నెంబర్ ఆఫ్ ఫీమేల్ అన్న డినామినేటర్లో వచ్చేసారు ఇక్కడ. సో రిజల్ట్ ఏమైంది, ఒక్క 2 డిఫరెన్స్ తోటి చూడండి, ఈ 2కి ముందర ఏదైతే ఉందో దాన్ని జస్ట్ రివర్స్ చేశారు, మీ ఆన్సర్ ఏదైతే ఉందో అది కూడా రివర్స్ అయిపోయింది. 5:4 అయిపోయింది, ఇక్కడ 4:5 అయింది. ఓకే. ఇక్కడ చూడండి, ఫిల్ ద మిస్సింగ్ నెంబర్ అని ఇచ్చారు. ఫిల్ ద మిస్సింగ్ నెంబర్. రైట్ 2 ఈక్వలెంట్ రేషియో, ఫిల్ ద మిస్సింగ్ నెంబర్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. దీన్ని ఎలా ఫిల్ చేస్తాం, 14 డివైడెడ్ బై 20 ఇక్కడ ఇచ్చారు చూడండి. 14 డివైడెడ్ బై 21 ఈజ్ ఈక్వల్ టు డాష్ డివైడెడ్ బై 3 అని చెప్పి ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సినారియో ఏమి ఇచ్చారు ఇక్కడ, 6 డివైడెడ్ బై డాష్ అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఎవరో చాట్ ఏదో పెట్టారు. థ్యాంక్స్ అండి. ఎస్, ఇక్కడ 14/21 ఎప్పుడన్నా మనము ఈ రేషియో చేసేటప్పుడు రేషియో చేసే నెంబర్ ఏదైతే ఉందో ఈ రెండిటికి సమానమైన నెంబరే తీసుకోవాలి, అప్పుడే మనము రేషియో చేయగలుగుతాము. రైట్, ఆర్ ఈవెన్ డివైడెడ్ బై కూడా అప్పుడే చేయగలుగుతాం. ఒకవేళ నాకు ఇలాంటి సినారియో వచ్చింది, నేను చేయలేకపోతున్నాను అంటే ఇంకో సింపుల్ ట్రిక్ ఏంటి అంటే 14/21 అని రాసుకోండి, ఈజ్ ఈక్వల్ టు దీన్ని x/3 అని చెప్పి రాసుకోండి. ఇది ఏదైతే వాల్యూ ఉందో మనకి తెలియదు కదా, ఈ x వాల్యూ కనుక్కుంటున్నాం మనం. ఈజ్ ఈక్వల్ టుకి ఇటు సైడు అటు సైడు ఉంటే కనుక మనము ఎలా రాసుకోవచ్చు అంటే దిస్ మల్టిప్లైస్ బై దిస్ అండ్ దిస్ మల్టిప్లైస్ బై దిస్. సో ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే మనము 14 × 3 ఈజ్ ఈక్వల్ టు x × 21 అని చెప్పి రాసుకోవచ్చు మనం. రైట్, x × 21 అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకోలాగా మనము చేయొచ్చు, ఎలాగా అంటే 14 × 3 ఈజ్ ఈక్వల్ టు x, మళ్ళీ ఈ నెంబర్ ఇక్కడ మల్టిప్లై ఉంది కదా, ఈ నెంబర్ని నేను ఇటు సైడ్ తీసుకొస్తే అది డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ తీసుకుని వస్తే డివైడెడ్ బై 21 అవుతుంది. సో ఇది 3 7 టైమ్స్ పోతుంది, ఇది 7 2 టైమ్స్ పోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2. నా x వాల్యూ ఎంత, 2. ఓకే. అర్థమైందా అండి అందరికీ? ఎస్, ఎక్స్ వాల్యూ ఈజ్ 2. మనకి ఇక్కడ 14/21 ఉంది కాబట్టి ఓకే 7 2s ఆర్ 7 3s ఆర్ అని ఈజీగా చెప్పేయచ్చు. కానీ ఒకవేళ పెద్ద నెంబర్స్ కనుక ఉంటే కనుక మనకి ఈ రూల్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒక ఈజ్ ఈక్వల్ టు ఉందనుకోండి, ఒక ఈజ్ ఈక్వల్ టు ఉండి ఇక్కడ ఒక నెంబర్ ఉంది నాకు 25 ప్లస్ 25, ఇక్కడేమో 45. ఈ నెంబరు ఒకవేళ ఎడిషన్ మనము సబ్ట్రాక్షన్ తీసుకుంటే కనుక ఈ నెంబరు ఇటు సైడ్ మూవ్ అయ్యింది అంటే అది మైనస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టుకి అటు సైడ్ మూవ్ అయ్యింది అంటే మైనస్ అవుతుంది. ఎడిషన్ సబ్ట్రాక్షన్ తీసుకుంటే, అదే కనుక మనము మల్టిప్లికేషన్ డివిజన్ తీసుకుంటే సపోజ్ 2 × x ఈజ్ ఈక్వల్ టు 45 అని ఉంది నాకు. అప్పుడు ఈ x ఇక్కడ మల్టిప్లై ఉంది, అదే ఈ 2 కనుకను
ఇటు సైడ్ వచ్చింది అంటే అప్పుడు 45 డివైడెడ్ బై అవుతుంది. ఇది ఇటు సైడ్ వస్తే 40 డివైడెడ్ బై అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ డివైడెడ్ బై నెంబర్ ఉండి ఇటు సైడ్ వస్తే అది మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే ఏంటి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45/2 ఉంది అంటే సపోజ్ నేను దాన్ని ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 అని చెప్పి కూడా రాసుకోవచ్చు. దీన్ని కనుక డినామినేటర్ని ఈజ్ ఈక్వల్ టుకి అవతల సైడ్ తీసుకెళ్తే అది మల్టిప్లికేషన్ అవుతుంది డినామినేటర్ని. అదే కనుకను న్యూమరేటర్ వాల్యూని ఈజ్ ఈక్వల్ టుకి తర్వాత తీసుకెళ్తే అది డివైడెడ్ బై అవుతుంది ఆ నెంబర్. ఈ బేసిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో 6th క్లాస్ వాళ్ళు జస్ట్ కొద్దిగా అర్థం చేసుకోండి. నాకు తెలిసి 7th 8th వాళ్ళు ఆల్రెడీ ఈ స్టేజ్ని క్రాస్ అయిపోయే ఉంటారు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఉంటే కనుక ఒక నెంబరు ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ప్లస్ ఉండి ఈజ్ ఈక్వల్ టుకి అవతల సైడ్ వస్తే అది మైనస్ అవుతుంది. అదే కనుక ఈజ్ ఈక్వల్ టుకి యువతల సైడ్ మైనస్ ఉండి ఈజ్ ఈక్వల్ టుకి అవతల సైడ్ అంటే రైట్ సైడ్ అన్నా కావచ్చు, లెఫ్ట్ సైడ్ అన్నా కావచ్చు, ఎనీ సైడ్ ఈజ్ ఈక్వల్ టుకి ఎనీ సైడ్ ఒక పాజిటివ్ నెంబర్ ఈక్వల్ టుకి ఇంకో సైడ్ వెళ్తే అది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ నెంబర్ ఈక్వల్ టుకి అవతల సైడ్ వెళ్తే అది పాజిటివ్ నెంబర్ అవుతుంది. అదే కనుక మల్టిప్లికేషన్ సినారియోలో ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టుకి అవతల వెళ్తే అది డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ డివైడెడ్ బై ఉన్నది ఈజ్ ఈక్వల్ టుకి యువతల వెళ్తే కనుక అది మల్టిప్లికేషన్ అవుతుంది. మీరు ఈ వీడియో ఏదైతే వీడియో ఈరోజుది ఉందో సార్ యువతల సైడ్ అవతల సైడ్ అంటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అని అనుకోవచ్చు మీరు. ఈ వీడియో ఏదైతే ఉందో అది మీరు 1కి 2 సార్లు నేను చెప్పిన ఎగ్జాంపుల్ 1కి 2 సార్లు చూడండి. మనకి ఈజీగా మీకు అర్థమవుతుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాసు కూడా మనం రేషియో చేస్తున్నాం కాబట్టి చాలాసార్లు ఈ సినారియో మనం చూస్తూనే ఉంటాం. చూస్తూ ఉన్నప్పుడు మీకు ఇంకా గుర్తుండిపోతుంది అది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో సినారియో మర్చిపోయాం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇక్కడ ఏమొచ్చింది 2/3 2/3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ ఎక్స్ డివైడెడ్ బై 6 అని ఇచ్చారు. 2/3 ఈజ్ ఈక్వల్ టు సారీ ఇక్కడ 6/x అని ఇచ్చారు. పైన వాల్యూ ఇచ్చారు మనకి 6 అని ఇచ్చారు. ఇక్కడ వాల్యూ ఏది ఇవ్వలేదు. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటానప్పుడు ఇప్పుడు చూడండి క్రాస్ ఇది ఇక్కడ చేస్తున్నాను. క్రాస్ చేస్తే ఏమవుతుంది నాకు 2 ఇంటూ ఎక్స్ ఒక నిమిషం పైనకి తీసుకున్నాను. యా 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఇదే స్టేట్మెంట్ని నేను రాసుకోవచ్చు. అంటే 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 2 మల్టిప్లికేషన్ ఫార్మాట్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ కానీ నాకు కావాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలి అంటే నేను దీన్ని మళ్ళీ ఇటు సైడ్ తీసుకొస్తున్నాను. 6 2 3s are సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాలి కాబట్టి నేను ఇలాగ చూపిస్తున్నాను. లేదు అంటే కనుక మనము 2/3 ఈజ్ ఈక్వల్ టు 6/x దీన్ని డైరెక్ట్గా ఎలా రాసేయచ్చు అంటే దీన్ని నేను ఎలా రాసేస్తానంటే 2/6 ఈజ్ ఈక్వల్ టు 3/x అని రాసేస్తాను. దీన్ని ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇక్కడికి పంపించేస్తున్నాను, దీన్ని ఇక్కడికి పంపించేస్తున్నాను. ఓకే, ఇంటర్చేంజ్ చేసేసాను డైరెక్ట్గా. మీకు స్టెప్ బై స్టెప్ చూపించాలి కాబట్టి అలా చూపించాను. ఇంటర్చేంజ్ చేసేస్తున్నాను. సో ఇది 2 3 టైమ్స్ పోతుంది, 3 9 టైమ్స్ పోతుంది.
సో ఈ ఎక్స్ ఇక్కడికి వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. అన్ని టకటక ఇంటర్చేంజ్ చేసేసాను నేను. సో అలా ఇంటర్చేంజ్ చేసి కన్ఫ్యూజన్ మీకు కాకుండా ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఎక్కడేంటి అని చెప్పి నేను జస్ట్ మీకు చూపించాను. ఓకే. దెన్ నెక్స్ట్ రేషియోస్ చూడండి. 6/9 ఆన్సర్లు వచ్చేసాయి మనకి. ఇక్కడ చూడండి ఓ క్వశ్చన్లు ఇచ్చారు వాళ్ళు. డిస్టెన్స్ ఫ్రమ్ మేరీస్ హోమ్ టు స్కూల్. డిస్టెన్స్ ఫ్రమ్ మేరీస్ హోమ్ టు స్కూల్ ఇన్ కిలోమీటర్స్ 10/5. 10/5 అని ఇచ్చారు. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. 10/5 ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు, ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు, ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు, ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు. దీన్ని మనము ఇదే ఫార్మాట్లో చేసుకుంటూ వెళ్ళాలి. 10/5 ఈజ్ ఈక్వల్ టు -4. అలాగే 4 ఇంకో సినారియో, అలాగే 3 ఇంకో సినారియో. రైట్, ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ సినారియోస్. మనము విల్ మూవ్ ఇంటూ ఎక్సర్సైజెస్. యా చూడండి, ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నాం చూడండి. There are 20 girls and 15 boys in a class. What is the ratio of girls to the boys? What is the ratio girls to the number of students? ఇక్కడ చూడండి క్వశ్చన్లు ట్రిక్కీగా అడుగుతున్నారు. ఇక్కడ ఏమడిగారు ఫస్ట్ క్వశ్చన్, నేను అనోటేషన్ ఆన్ చేస్తున్నాను, మీరు ఆన్సర్లు రాయండి. మీరు ఆన్సర్లు రాసిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు చేస్తారో చెప్తాను నేను. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్? రేషియో ఎంతో చెప్పండి ఇక్కడ నాకు. ఒట్టి ఆన్సర్లే రాయండి. నో సార్, నో మేడం, ఎనీథింగ్ అవన్నీ రాయొద్దు. అది రాస్తే మనకి స్పేస్ ఇదవుతుంది. మీరు ఓన్లీ ఆన్సర్ రాయండి. ఏం రాయాలనుకుంటున్నారు? అందరు సార్ అని రాస్తున్నారు. రాసేసి తుడిపేసేయండి మళ్ళీ. ఫస్ట్ దానికి ఆన్సర్ రాయండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్? ఎస్ సార్, నో సార్, నో. 4:20 divided by 15. 4:3, రైట్? యా, డన్. ఒక నిమిషం, డిజేబుల్. ఒక నిమిషం, డిజేబుల్. అంత తుడిపేస్తాను మళ్ళీ. ఒక నిమిషం ఉండండి, అంత తుడిపేస్తాను. సో ఆన్సర్ ఈజ్ 4:3. వాళ్ళు క్వశ్చన్ ఏమడిగారు మనల్ని? క్వశ్చన్ ఏమడిగారు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ 20, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత? 20. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 20. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి? నెంబర్ ఆఫ్ బాయ్స్ 15 కదా. నెంబర్ ఆఫ్ బాయ్స్ 15. ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇక్కడ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు నెంబర్ ఆఫ్
నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత 20 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ బాయ్స్ 15. సో 5 4s are 5 3s are. సో అందరూ కరెక్ట్గా రాశారు 4/3. నెక్స్ట్ క్వశ్చన్ చదివి నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? దీనికి ఆన్సర్ చెప్పండి. ఓకే, శానిటేషన్ ఆన్లో లేనట్టుంది. 1 minute. ఎస్, దీనికి చాట్లో ఆన్సర్ చెప్పేవాళ్ళు చాట్లో చెప్పండి, ఇక్కడ ఆన్సర్ చెప్పేవాళ్ళు ఇక్కడ చెప్పండి. ఫోర్ ఇస్ టు 7 రాసిన వాళ్ళు అందరూ కాకుండా ఇక్కడ ఎవరో 7:7:5 అని చెప్పి రాశారు. 4:7, ఒకళ్ళేమో 7:5 అని చెప్పి రాశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఓకే, 35 డివైడెడ్ బై 25. 35 డివైడెడ్ బై 25 కరెక్టా తప్పా? ఎస్, రాయండి ఇక్కడ. 35 డివైడెడ్ బై 25 కరెక్టా తప్పా? ఎస్ ఆర్ నో? నో. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏం అడిగారు? నెంబర్ ఆఫ్ గర్ల్స్. ఎస్, వాట్ ఈస్ ద డౌట్? ఒక్క నిమిషం ఉండండి. మిగతా వాళ్ళందరూ అనటేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ రబ్ చేసేసేయండి. ఇక్కడ డౌట్ అడిగారు ఒకళ్ళు, వాళ్ళు తప్ప. యా, డౌట్ ఉన్న వాళ్ళు మీ డౌట్ ఏంటో చెప్పండి. ఎస్, డౌట్ ఉన్న వాళ్ళు మీ డౌట్ చెప్పాలి. ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎస్, ఇక్కడ ఎవరో 5:1 అని చెప్పి రాస్తున్నారు. డౌట్ అంటున్నారు, మీరు డౌట్ చెప్పట్లేదు. ఐదర్ మీరు చాట్లో అన్నా చెప్పండి. ఓకే, ఎక్కడ అర్థం కాలేదు మీకు? ఏ టాపిక్ అర్థం కాలేదు? ఓకే, ఒక్క నిమిషము, మళ్ళీ రిపీట్ చేస్తాను. అప్పుడు రిపీట్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాము. ఇప్పుడు ఇదే సమ్ తీసుకున్నాం మనము. ఇక్కడ ఈ సమ్లో ఏమి ఇచ్చారు వాళ్ళు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ 20 అన్నారు, నెంబర్ ఆఫ్ బాయ్స్ 15 అన్నారు. ఒక నిమిషం, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ 20, నెంబర్ ఆఫ్ బాయ్స్ 15 అండ్ రేషియో టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ అని చెప్పి ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఏమో 20 తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏమో 15 తీసుకున్నాం. ఇందాక మనం అనుకున్నట్టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈ 2కి ముందర ఏదైతే ఉందో దాన్ని మనం న్యూమరేటర్లో తీసుకుంటాము. 2కి తర్వాత ఏదైతే ఉందో అది డినామినేటర్లో తీసుకుంటాము. సో 20/15 అని తీసుకున్నాము. 20/15 అని తీసుకున్న తర్వాత అది మనకి 4:3. ఇది మనకు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు వాళ్ళు? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్, number of girls to the total number of students. ఇది మన నెక్స్ట్ క్వశ్చన్, రైట్? మనకి ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ గర్ల్స్ తెలుసు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ వాళ్ళు
20 అని ఇచ్చారు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత ఇచ్చారు వాళ్ళు? 20 అని ఇచ్చారు. నెక్స్ట్ టోటల్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు మిమ్మల్ని ట్రిక్కీగా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఏమవుతుంది మనకి? గర్ల్స్ ప్లస్ బాయ్స్, ఈ ఇద్దరు కలిపి మనకి స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో మనకి ఇక్కడ గర్ల్స్ ఎంత ఉంది? మనకి 20 ప్లస్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 15. 20 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 35. సో టోటల్ స్టూడెంట్స్ ఎంత వచ్చారు? మనకి 35 వచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 2కి ముందరే ఉంది మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఉంది. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత? మనం 20 అని రాసుకుంటాం ఇక్కడ. 2 తర్వాత ఏముంది మనకి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఈజ్ ఈక్వల్ టు 35 రాసుకుంటాం. 5 4s are 5 7s are 4:7. Number of girls to the total students is 4:7. ఇప్పుడు అందరికీ అర్థమైందా అండి? ఎస్, ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఇప్పుడు కూడా అర్థం కాని వాళ్ళు ఉంటే, ఎవరన్నా ఉంటే చెప్పండి. డౌట్ సార్. ఎస్, వాట్ ఈజ్ యువర్ డౌట్? డౌట్ ఉన్న వాళ్ళు మీ డౌట్ రాయండి. మిగతా వాళ్ళందరూ రబ్ చేసేసి డౌట్ ఉన్న వాళ్ళు మటుకు మీ డౌట్ రాయండి. ఎస్, మీరు డౌట్ అంటున్నారా, డౌన్ అంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. నాకు డౌన్ అంటున్నట్టున్నారు మీరు. ఇది ఆల్రెడీ డౌనే ఉందమ్మా. ఇది ఆల్రెడీ ఫ్రెష్ పేజ్ ఇచ్చాను మీకు, రాసుకోండి అని చెప్పి. ఓకే, మనము ఆల్మోస్ట్ స్కోరా? ఏ స్కోర్ మీరు అడుగుతున్నది? ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఏం లేదే. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్ ఆల్రెడీ అయిపోయింది. క్రికెట్ మ్యాచ్ ఏం లేదు స్కోర్కి. నౌ ఈ రోజున మనము క్లాస్ కంప్లీట్ అయ్యే ముందర మనము ఎవ్రీ టైం మనం అనుకునేటట్టు, ఈరోజు మీకు కవయిత్రి మొల్ల గారి గురించి ఎంతమందికి తెలుసు? ఎస్, కవయిత్రి మొల్ల గారి గురించి ఎంతమందికి తెలుసు? ఎస్, రాయండి. ఆవిడ ఏంటి, ఆవిడ స్పెషాలిటీ ఏంటి? వికీపీడియా, ఓపెన్ వికీపీడియా ఏదన్నా సరే మీరు ఇది కనుక ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు నీట్గా వాళ్ళ గురించి డిస్క్రిప్షన్ ఇస్తారు. మొల్ల రామాయణం, రైట్? జస్ట్ మీరు కవయిత్రి మొల్ల అని చెప్పి కొట్టండి, జస్ట్ ఆవిడ గురించి వస్తుంది. స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా. తెలుగు పోయెట్, రైట్? ఆవిడ ఒక తెలుగు పోయెట్.
లేదు అంటే కనుక మీరు డైరెక్ట్‌గా మన గూగుల్‌లో కూడా చూడొచ్చు. ఆవిడ ఏం చేశారు? ఆవిడ దేనికి ఫేమస్? ఆవిడ దేనికి ఫేమస్ అండి? మొల్ల రామాయణం రాశారావిడ. రైట్. మొల్ల రామాయణం రాశారు. తెలుగులో మనకి నన్నయ్య గారు వీళ్ళు అందరూ ఎంత ఫేమస్సో ఆవిడ కూడా అంతే ఫేమస్ మనకి. చూడండి ఆవిడ గురించి గనక మీరు చదివితే ఒక్క నిమిషము లెట్ మీ రబ్ దిస్. చూడండి. ఈవిడ 16వ శతాబ్దంకి చెందిన ఆవిడ ఈవిడ. 16వ శతాబ్దం 16థ్ సెంచరీకి సంబంధించిన ఆవిడ. ఈవిడ డాటర్ ఆఫ్ కేసన్న శెట్టి బై ప్రొఫెషన్. ఆయన ప్రొఫెషన్ ఏంటి అంటే కుండలు అవి ఉంటాయి కదా! అవి చేసే ప్రొఫెషన్ వాళ్ళ నాన్నగారి ప్రొఫెషన్. ఓకే. అయినా కానీ ఆవిడ చదువుకుని దాని తర్వాత మంచి పోయెట్ కింద అయ్యారు మీరు. చూడండి ఇక్కడ. ఆంధ్ర కవుల చరిత్ర, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళ కాలం నాటివి గూడా ఆవిడ రాశారు. మీరు కనుక నేను చూస్తే ఆవిడొక ఆవిడ, ఇంకో ఆవిడ తాళ్ళపాక తిమ్మక్క అని జెప్పి ఉన్నారు. వీళ్ళందరూ ఆడవాళ్ళల్లో కూడా వెరీ, వెరీ, వెరీ ఫేమస్ కవయిత్రులన్నమాట. ఈవిడ స్పెషల్‌గా ఏమిటి అంటే, ఈవిడ మొల్ల రామాయణం రాశారు. ఇదే ఫేమస్. మొల్ల అనంగానే మనమందరము తెలుగు వాళ్ళందరం జెప్పుకునేది ఏంటి అంటే, మొల్ల రామాయణం. ప్రైమరీలీ యూజ్డ్ సింపుల్. మొత్తం తెలుగు భాషలో ఏదైతే సంస్కృత భాషలో ఉందో, దాన్ని తక్కువ సాంస్క్రిట్ వర్డ్స్ యూజ్ చేసి, ఎక్కువ మన తెలుగు అక్షరాల్ని యూజ్ చేసి ఈవిడ మొత్తం రామాయణం రాశారు ఈవిడ. ఈవిడ ఇక్కడ ఇక్కడ చూడండి. షీ వాస్ కంటెంపరరీ టు శ్రీనాథ అండ్ పోయెట్స్ ఆఫ్ శ్రీనగర్ ఎంపైర్. కంటెంపరరీ అంటే సమకాలీనులు అని చెప్పి అర్థం అన్నమాట. అంటే వాళ్ళు ఏ జనరేషన్‌లో ఉన్నారో ఈవిడ కూడా ఆ జనరేషన్ ఈవిడ. రైట్. ఈవిడ మొత్తం ఇగో చూడండి ఇక్కడ ఇచ్చారు ఆవిడది. ఆవిడ హానర్స్ కానీ, ఆవిడ చేసిన వర్క్స్‌కి మన గవర్నమెంట్స్ ఇచ్చిన ఇవి గాని మొత్తం అంతా ఇక్కడుంది చూడండి. ఓకేనా అండి? ఒక్క నిమిషం ఇక్కడేవో థాంక్ యూ అందరికీ. సో, నెక్స్ట్ వీక్ గూడా మళ్ళీ ఎవరో ఒక ఇంపార్టెంట్ మన తెలుగులో ఎవరైతే ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారో, ఇన్‌స్పిరేషనల్ పీపుల్ వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుందాము. దాంతో పాటు మన నెక్స్ట్ క్లాస్‌లో రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అడ్వాన్స్‌డ్ లెవెల్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా అండి అందరికీ? చలో దెన్ బాయ్.